నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కేవలము 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే అని విన్నవిస్తా ఉన్నాను. దయచేసి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. హిందూ సంఘాలు వీళ్ళు హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు, కెమికల్స్తో లడ్డూ తయారు చేసి హిందువుల ముఖాన కొట్టారని చెప్పి వాళ్ళు ఏదో ఫ్లెక్సీ పెడితే దాన్ని చింపడానికి వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకుంటా ఉంటే లకారంతో తిడుతూ చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు రావాలంట, ఈయన అడ్డుకునేదానికి చంద్రబాబు నాయుడు మొగుడు రావాలా అని చెప్పి లకారంతో తిడతా ఉన్నారు. సో ఈయనకి ఇంత బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే అలుసు. ఎందుకంటే ఈయన ఏం చేస్తాడంటే కులం కార్డు వాడతాడు. ఇతను పొరపాటున కాపు సామాజిక వర్గంలో పుట్టాడు కాబట్టి సో ఈయన్ని ఏమైనా అంటే కాపులంతా ఏకమవుతారనేటువంటి భ్రమలో బతుకుతా ఉన్నాడు. అది అవదమ్మా, అది అవ్వదు. కాపులంతా ఏకమై ఉంటే వీళ్ళు గెలిచేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా వచ్చేది. సో ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే ఇతడు లకారంతో ఒక ముఖ్యమంత్రిని సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ దురంధరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని లకారంతో దూషిస్తా ఉన్నాడు. సో ఇదే విధంగా బోసేడీకే అనే దానికి పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అప్పటి అధికార ప్రతినిధి ఇంటికి వెళ్ళి కొట్టారు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి కొడతారు, కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. అప్పుడు వస్తాడు, అప్పుడు విక్టిమ్ కార్డు చూపిస్తారు. నేను కాపుని, నేను రంగా వారసుని అని చెప్పి బిల్డప్ చెంగుతాడు. సో అది వాడడం కోసమే, సో ఆ కార్డు తీసుకురావడం కోసమే, ఇప్పుడు కులాల మధ్య గొడవ పెట్టడం కోసమే ఆయన ఇప్పుడు కొత్త స్టంట్ అయితే వేస్తున్నాడు. మీ పార్టీకే కార్యకర్తలు ఉంటారా? తెలుగుదేశం పార్టీకి కూడా కార్యకర్తలు ఉంటారు, వాళ్లకు కూడా మనోభావాలు ఉంటాయి. ఏ విధంగానైతే మీ పార్టీ కార్యకర్తలు బోసేడీకే అని జగన్మోహన్ రెడ్డిని తిట్టినప్పుడు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు కూడా గాయపడుతుంది. ఆ కృష్ణా గుంటూరులో కాపుల మధ్య, కమ్మ సామాజిక వర్గం మధ్య ఇప్పుడు సఖ్యతగా ఉన్నారు. వాళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి కొత్త డ్రామాని మొదలు పెట్టాడు. మీకు ఒక న్యాయం, మీరు బోసేడీకి అంటే మీ మనోభావాలు దెబ్బతింటే మీరు వచ్చి పట్టాభి వాళ్ళ ఇంటి మీద దాడి చేయవచ్చు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి దాడి చేస్తారు, మీ మీద కేసులు పెడతారు. కేసులు పెడితే ఏం చేస్తారు? మొన్నటికి మొన్న పేరుని నాని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నోరు పారేసుకునే వాళ్ళందరూ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే. పేరుని నాని ఏమంటాడు? మొన్న దబ్బనంతో కుట్టేయాలి, ఒళ్ళంతా వాతలు పెట్టాలంటాడు. ఇతను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. సో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేస్తే కమ్మోళ్ళు వచ్చి కాపోల్ని కొట్టేసినారని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు. నువ్వెంత, నీ బతికెంత? రేపల్లెలో రాజకీయాలు చేస్తా ఉంటే ఆడ దేన్నో దొరికితే వాళ్ళ మొగుడు వచ్చి చెప్పుతో కొడితే అక్కడి నుంచి సత్తెనపల్లి పోతివి. సత్తెనపల్లిలో అరగంట గంట అంటే అక్కడ చెప్పు తీసుకొని కొడితే ఎక్కడ నీకు ప్లేసే లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసి ఎక్కడ ఖచ్చితంగా మనం ఓడిపోతామని తెలుసుకొని ఆ వెస్ట్కు పంపించాడు, గుంటూరు వెస్ట్కి పంపించాడు. గుంటూరు వెస్ట్కు పోయి ఈ విధంగా నోరు పారేసుకుంటావు. సో రేపల్లిలో తిన్నటువంటి దెబ్బలు, సత్తెనపల్లిలో తిన్నటువంటి దెబ్బలు మర్చిపోయినట్టు ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చిందని నోటి దూల ప్రదర్శిస్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా పోలీసులు కూడా స్పందించాలి. కార్యకర్తలు పోయి అతని మీద దాడి చేసో లేకపోతే వాళ్ళ ఇల్లు పగలగొట్టో, ఈడు మూతి పగలగొట్టేకు ముందే కేసులు బుక్ చేసి ఇతన్ని లోపలేయాలి. ఒక ముఖ్యమంత్రిని లకారంతో తిట్టడం ఏందండి? పోలీసులు తక్షణమే ఇతని మీద కేసు పెట్టి ఇతన్ని రక్షించుకోవడం పోలీసుల బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉంటారు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉంటారు, వాళ్లకు మనోభావాలు ఉంటాయి. అవి దెబ్బతింటాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేసి లోపలేయాలా? లేదంటే మొన్న పేర్ని నాని మాట్లాడినప్పుడే కనుక చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి నాయకులు వచ్చి బయట వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మన న్యాయ వ్యవస్థ ఎలా తయారైందంటే వాక్ స్వాతంత్రం అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది లకారంతో తిట్టడానికా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది బూతులు మాట్లాడడానికా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఎడైనా లకారంతో తిట్టమని చెప్పారా? లేదు కదా. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ముసుగులో ఈయన ఇప్పుడు చెప్తున్నారు జనసేన కామసేన అని. వై కామా పార్టీ అంటే హెచ్ఓడి, అందరికీ హెచ్ఓడి ఈయనదే ఫస్ట్ బయట వచ్చింది. రాసలీలలో ఎవరిదైనా బయటకు వచ్చిందంటే ఫస్ట్ వచ్చింది ఈయన హెచ్ఓడి దానికి. సో ఆడోళ్ళ దగ్గర చెప్పు దెబ్బలు తినేటువంటి అంబటి రాంబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిడతాడు. ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, నిన్న పేర్ని నాని మాట్లాడాడు, ఈ రోజు అంబటి రాంబాబు మాట్లాడాడు, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు
చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర హోంశాఖ కానీ, హోంమంత్రి గారు కానీ, ఆ జిల్లా ఎస్పీ గారు, ముఖ్యంగా ఆ జిల్లా ఎస్పీ గారు కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఈయన కారు వెళ్తా ఉంటే రాళ్ళు వేసినాను, ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఈ విధంగా మాట్లాడేస్తాడు, మాట్లాడేళ్ళి ఇంట్లో ఉంటాడు, ఇతని మీద దాడి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నేర్పినటువంటి విద్య నీరజాక్ష అన్నట్లు అప్పుడు పట్టాభి మీద దాడి చేశారు, ఇప్పుడు వెళ్ళి అంబటి రాంబాబు మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయనే చేస్తారు, కేసు పెట్టనే పెడతారు. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలు ఏవి నాది కాదు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.